తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో ఈ పాటను వినడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీ అందరి సమక్షంలోని. అండ్ ఎస్, మామూలుగా హీరోస్కి అభిమానులు ఉంటారు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారనమాట. మనం ఆయన్ని భక్తి భావంతో చూస్తూ ఉంటాం. నిజంగానే ధర్మం కోసం ఆయన పోరాడుతూ ఉంటారు. మరి ఈ చిత్రంలో కూడా అదే పాత్రతో ధర్మం కోసం యుద్ధం అంటూ ఆయన విజృంభణని మనం చూడబోతున్నాం అనమాట. 12వ తారీఖున వెండి తెర మీద. సో మరి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ చిత్రానికి ఎవరెవరైతే వర్క్ చేశారో వారందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచి వారి మాటలను వినే సమయం ఆసన్నమైంది. ఈ పాటకి లిరిక్స్ అందించిన రాంబాబు గోసాల గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇంతకుముందు ఆయన మజిలీ, అర్జున్ రెడ్డి, కాంతారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్కి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటకి పవర్ఫుల్ లిరిక్స్ అందించి అసుర హననం ఇవాళ నుంచి ఇదే నడుస్తూ ఉంటుందండి డెఫినెట్గా. అండ్ మీతో పాటు కన్నడ లిరిసిస్ట్ని కూడా వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. వరదరాజ్ సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాంబాబు గోసాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా దయాకర్ గారు బొకేతో ముందు స్వాగతం పలుకుతున్నారు. అందరికీ నమస్కారం అండి. హరిహర వీరమల్లు ఈ సినిమాలో అసుర హననం అనే పాట రాయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సూర్య మూవీస్ ఏఎం రత్నం గారి గురించి చెప్పాలి. ఆయన ఇంత భారీ బడ్జెట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి జూన్ 12వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మా జ్యోతికృష్ణ గారు, ఆయన ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఒక ధర్మం కోసం యుద్ధం అన్నారు. అలాగే ఈ సినిమా కోసం ఆయన యుద్ధమే చేశారు. చాలా తపస్సు చేశారు ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంతవరకు తీసుకురావటం కోసం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము మళ్ళీ వెండితెర మీద చూడాలనుకుంటున్నాము. దాన్ని మీ తపస్సు వల్లే ఇది ఇంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా నెక్స్ట్ మా కీరవాణి సార్ మీకు రుణపడి ఉంటాను సార్. మీ సంగీతంలో పాట రాయటం అనేది నా అదృష్టం. భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా విస్తరింపచేసి మన కోసం ఆస్కార్ తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ మర్చిపోలేను సార్. ఎందుకంటే రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఆయన ఇచ్చే వాల్యూ, ఆయన ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆతిథ్యం ఇస్తారు. నేను దాన్ని పొందినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.